అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కొండమీది ప్రసంగం. చరిత్రలోనే ఇది చాలా ప్రభావవంతమైన బోధనల్లో ఒకటిగా చెప్తారు. అసలు దీనిలో ఏముంది? దాని ప్రాముఖ్యత ఏంటి? రండి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేమి చూడబోతున్నామంటే, ముందుగా ఈ ప్రసంగం ఎక్కడ, ఎలా జరిగిందో చూద్దాం. ఆ తర్వాత యేసు ఎంచుకున్న ఆ 12 మంది ప్రత్యేక శిష్యులు అంటే అపోస్తలుల గురించి తెలుసుకుందాం. ఇక ఆయన బోధనల్లో చాలా ముఖ్యమైనది దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్గా ఆయన నేర్పిన ఒక మోడల్ ప్రేయర్, ఇంకా అందరికీ తెలిసిన బంగారు నియమంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రైట్, మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. కొండమీది ప్రసంగం. అసలు ఈ చారిత్రాత్మక బోధన ఎక్కడ జరిగింది? ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకతేంటి? చూద్దాం. సీన్ ఏంటంటే, గలిలయ ప్రాంతంలో ఒక కొండ. యేసు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ జనం గుంపుగా చేరారు ఆయన చెప్పేది వినడానికి. ఆ కొండమీదున్న ప్రశాంతమైన వాతావరణం ఆయన చెప్పబోయే లోతైన మాటలకి పర్ఫెక్ట్ సెట్టింగ్ అన్నమాట. ఆ గుంపులో కూడా ఆయనకు చాలా దగ్గరగా, అంటే ఫస్ట్ సర్కిల్లో ఆయన శిష్యులు కూర్చున్నారు. ఇక ఈ శిష్యుల నుంచే ఆయన తన సందేశాన్ని ప్రపంచమంతా తీసుకెళ్లడానికి ఒక స్పెషల్ టీంని ఎంచుకున్నారు. ఇక ఇక్కడే మనం రెండవ భాగానికి వస్తున్నాం. 12 మంది అపోస్తలులు. వీళ్ళు కేవలం శిష్యులు మాత్రమే కాదు, యేసు చెప్పిన విషయాలని అందరికీ చేరవేయడానికి ప్రత్యేకంగా ఎంపిక చేయబడినవాళ్లు. ఆయన సరిగ్గా 12 మందినే ఎంచుకున్నారు. వాళ్ళనే అపోస్తలులు అని పిలుస్తారు. అపోస్తలులు అంటే గ్రీకు భాషలో పంపబడినవారు అని అర్థం. అంటే ఆయన మెసేజ్ని స్ప్రెడ్ చేయడానికి పంపబడిన స్పెషల్ మెసెంజర్స్ అన్నమాట. ఈ 12 మంది పేర్లు చూస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. చూడండి, ఇందులో 2 జతల అన్నదమ్ములున్నారు. సీమోను, పేతురు, అంద్రెయ, అలాగే యాకోబు, యోహాను. ఇంకో విషయమేంటంటే, యాకోబు, సీమోను, యూదా ఈ పేర్లు రిపీట్ అయ్యాయి. బహుశా ఆ రోజుల్లో ఇవి చాలా కామన్ పేర్లై ఉండొచ్చు. సరే, ఇప్పుడు మూడో భాగానికి వద్దాం. ఇది చాలా ముఖ్యం. అదే దేవుని రాబోయే రాజ్యం. యేసు బోధనలన్నింటిలోనూ ఇది సెంట్రల్ పాయింట్. ఆయన ప్రసంగానికి గుండెకాయలాంటిది. అయితే ఈ పరలోక రాజ్యమంటే ఏంటి అసలు? ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది నిజంగా ఒక రాజ్యమా, లేక మనసుకి సంబంధించిన ఒక స్థితా? ఆయన బోధనల ప్రకారం చూస్తే ఈ పరలోక రాజ్యమనేది దేవుని నిజమైన ప్రభుత్వం. దానికి రాజు ఎవరంటే యేసు. ఇది ఊరికే ఒక ఐడియా కాదు, ఒక వాస్తవమైన పరిపాలన అన్నమాట. మరి ఈ రాజ్యం యొక్క లక్ష్యమేంటి? ఇది పరలోకం నుంచి పరిపాలిస్తుంది, భూమి మీద శాంతిని, న్యాయాన్ని తీసుకొస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ భూమినే ఒక అందమైన, శాంతియుతమైన ప్రదేశంగా మారుస్తుందని ఆయన చెప్పారు. సరే, మరి ఈ రాజ్యం రావాలని కోరుకోవాలి కదా. దానికోసం ఎలా ప్రార్థించాలో కూడా యేసు తన అనుచరులకు నేర్పించారు. వాళ్ల నమ్మకంలో ఇది చాలా ముఖ్యమైనది. ఆయన నేర్పిన ప్రార్థనలో ఈ మాటలు చూడండి. ఇందులో దేవుని రాజ్యం రావాలి, ఆయన ఇష్టం భూమిమీద జరగాలి అని చాలా సూటిగా అడగడం కనిపిస్తుంది. ఇది వాళ్ల ఆశలకి, నమ్మకాలకి అద్దం పడుతుంది. ఈ ప్రార్థనకి ప్రపంచవ్యాప్తంగా 2 ఫేమస్ పేర్లున్నాయి. కొందరు పరలోక ప్రార్థన అంటారు, మరికొందరు దాని మొదటి మాటలను బట్టి మన తండ్రి ప్రార్థన అని పిలుస్తారు. ఇక చివరిగా 5వ భాగం, బంగారు నియమం లేదా గోల్డెన్ రూల్. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో చాలా సంస్కృతులలో, తత్వశాస్త్రాలలో కనిపించే ఒక సార్వత్రిక సూత్రం. ఆ నియమం ఏంటంటే చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఇతరులు మనతో ఎలా ఉండాలని మనం కోరుకుంటామో మనం కూడా వాళ్లతో అలాగే ఉండాలి. దీన్నే బంగారు నియమమని పిలుస్తుంటారు. ఇది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంది. ఈ నియమం వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ కదా. మనల్ని ఎవరైనా దయగా చూసుకుంటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దాన్ని మనం మెచ్చుకుంటాం. అదే లాజిక్ ఫాలో అయితే మనం కూడా ఇతరుల పట్ల అలాగే దయగా ఉండాలి. ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ భూమి మీదున్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న నియమాన్ని పాటిస్తే ఎలా ఉంటుంది? మన మధ్య సంబంధాలు, మన సమాజం ఎంత అద్భుతంగా మారిపోతాయో కదా. ఆలోచించాలి.